100 మంది పేషెంట్స్ ఎవరైతే నడుము నొప్పితో బాధపడతా ఉంటారో 92-97% వరకు వాళ్ళు మెడికల్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ తోటి వాళ్ళు నివారణ పొందే అవకాశాలే ఎక్కువ ఉంటాయండి. ఓన్లీ 3-5% పేషెంట్స్కే ఏదైనా మనం ఇంటర్వెన్షన్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్ అది ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేదా సర్జరీ చేసే రూపంలో కానీ మనం వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది మనం అందిస్తూ ఉంటాము. సో ఫస్ట్ మనము మెడికల్ ట్రీట్మెంట్ ఏందో తెలుసుకుందాం. ఈ మెడికల్ ట్రీట్మెంట్ అన్నది యూజువల్లీ ఇప్పుడు మనకు నడుము నొప్పి రావడానికి కారణం ఏంది? కండరాల మీద ఒత్తిడి వల్లనే ఎక్కువ వస్తుంది. ఆ కండరాల మీద ఒత్తిడి వేరే వేరే కారణాల వల్ల అంటే కీళ్ళలో మార్పిడి వల్ల కానీ లేదా ఎముకల్లో ఉన్న మార్పిడి వల్ల కానీ డిస్క్ రిలేటెడ్ మార్పిడి వల్ల కానీ ఈ మార్పుల వల్ల నరం పైన ఒత్తిడి పెరగడం వల్ల ఈ నరాలు కాళ్ళకు యాజ్ వెల్ యాజ్ నడుములో ఉండే కండరాలకు సప్లై చేస్తాయి. సో వాటిలో విపరీతమైన పోటు నొప్పి రావడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. సో మనము పెయిన్ కిల్లర్ విత్ మజిల్ రిలాక్సెంట్ అంటే కండరాల నొప్పి తగ్గించడం, అదేవిధంగా వాటిలో ఉన్న ఒత్తిడి ఆ స్పాజం ఏదైతే టైట్నెస్ ఉందో అది తగ్గించడం వల్ల వాళ్ళు నివారణ పొందే అవకాశం పెరుగుతాయి. అలానే చెప్పేసి మనము ఈ మందులు ఏవైతే ఉన్నాయో పెయిన్ కిల్లర్స్ అండ్ మజిల్ రిలాక్సెంట్స్ అన్నీ మనము ఎక్కువ రోజులు వాడడానికి లేదు. మ్యాక్సిమం 5 days to 1 week డాక్టర్ని సంప్రదించిన తర్వాత డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి. ఓవర్ ది కౌంటర్ అంటే డైరెక్ట్గా వెళ్ళి ఫార్మసీ సెంటర్లో నడుము నొప్పి వస్తుందని మందులు వాడడం అనేది మనం చేయకూడదు. అది ఒకవేళ నిజంగా నడుము నొప్పి అనేది కిడ్నీ సమస్యల వల్ల ఉంటే మనం నొప్పి మందులు వాడుకోవడం వల్ల కిడ్నీ సమస్య పెరుగుతుంది. సో మనం డాక్టర్ని సంప్రదించిన తర్వాత అది కిడ్నీ సమస్యనా, డిస్క్ సమస్యనా, లేదా నడుములో ఉన్న కీల సమస్యనా, కండరం సమస్యనా మనం తెలుసుకున్న తర్వాత మందులు వాడాలి. ఇదే కాకుండా ఒకవేళ సియాటికా పెయిన్ అంటే నరం నొప్పి లేదా నరం ఇబ్బంది వల్ల పాదంలో కానీ మోకాల కింద తిమ్మిరి కానీ మొద్దుతనం ఒకవేళ వస్తే దానికి స్పెషల్ మందులు ఉంటాయండి. వాట్ వీ కాల్ ఇట్ as న్యూరోమాడ్యులేటింగ్ డ్రగ్స్. చాలామందికి ఈ గాబాపెంటిన్ అని, ప్రిగాబాలిన్ అని ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి ఈ టాబ్లెట్స్ అనేవి తెలుసు. ఇది కూడా డాక్టర్ సూపర్విజన్లో ఎన్ని రోజులు వాడుకోవాలి, ఏ పూటలు వాడుకోవాలి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏందో డాక్టర్ చెప్పిన తర్వాత అవి మనం వాడుతూ ఉండాలి. మనం ఏ అయితే డ్రగ్స్ వాడతామో దీస్ ఆర్ ఆల్ సేఫ్ డ్రగ్స్. కానీ ఒక టైం పరిమితంలో వాడినప్పుడే. ఈ టైం పరిమితం దాటి మనం ఎక్కువ డ్యూరేషన్ మనం వాడుతూ ఉన్నాము, నొప్పి తగ్గట్లేదు అంటే వాటి టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా మనం డాక్టర్ని విజిట్ చేస్తూ వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ విధానాలు పాటించడం వల్ల మనం నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఏ అయితే డ్రగ్స్ చెప్పానో ఈ వాడడం వల్ల 85-90% వరకు వాళ్ళు నొప్పి నుంచి నివారణ పొందుతారు. ఇదే కాకుండా ఈ మెడికల్ ట్రీట్మెంటే కాకుండా ఫిజికల్ ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ ఎరాలో మనం చాలామంది మందులపైన ఆధారపడుతూ ఉన్నాం. మన ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ మనం చేసే ఎక్సర్సైజెస్ పైన మనం దృష్టి పెట్టట్లేదు. మందులు వేసుకుంటాం కదా, నొప్పి నుంచి ఉపశమనం పొందుతాం కదా అనుకుంటాం. వన్స్ మనం మందులు బంద్ చేసిన తర్వాత మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. ఎందుకంటే మనం జాగ్రత్తలు పాటించాము, దాంతోపాటు మనం ఫిజికల్ థెరపీ అంటే ఫిజియోథెరపీ మనం పాటించకపోవడం వల్లనే ఈ లోపాలనే వస్తూ ఉంటాయి. సో మందులు తీసుకున్న టైంలో ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఓన్లీ ఎక్సర్సైజెసే ఉంటాయా లేదా వేరే రకాలు కూడా ఉంటాయో మనం తెలుసుకోవాలి. అక్యూట్ లో బ్యాక్ పెయిన్ అంటే ఇమ్మీడియట్ పోటు నొప్పి వచ్చినప్పుడు ఫిజికల్ థెరపీ అంటే ఎక్సర్సైజెస్ అయినా చేయకూడదండి. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నొప్పి తీవ్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది. నొప్పి తీవ్రతనం 30-40% తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజెస్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎప్పుడైతే నొప్పి తీవ్రతనం ఎక్కువ ఉన్నప్పుడు వేరే విధానాలుగా అంటే కోల్డ్ ప్యాక్ అప్లికేషన్స్ అంటాము. నడుములో ఒక బట్టరో ఐస్ క్యూబ్స్ చుట్టేసి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టడం వల్ల ఈ పోటు నొప్పి తీవ్రత అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. రెండవది వేరే రకమైన పరికరాలు వాడతాం. ఐఎఫ్టీ అంటాం, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటాము, లేదా అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం. వీటి వల్ల కండరాలపైన ఒత్తిడి అనేది తగ్గడం వల్ల ఈ పోటు నొప్పి తగ్గే అవకాశము 80-90% వరకు తగ్గుతుంది. వన్స్ నొప్పి తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు మనం ఎక్సర్సైజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కండరాలను బలపరచుకోవడం వల్ల తద్వారా నొప్పి మళ్ళీ తిరిగి రాకుండా మనం దాసవం పలికిన వాళ్ళం అవుతాం. ఈ చర్యలు తీసుకున్న తర్వాత కూడా పోటు నొప్పి తగ్గకుండా ఉండడం లేదా క్రమక్రమంగా నొప్పి పెరుగుతున్న తరుణాలు కనిపించినప్పుడు అప్పుడు మనం శస్త్రచికిత్సలు అంటే సర్జరీ విధంగా కానీ లేదా ఇంజెక్షన్స్ విధానంగా కూడా మనం ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు 3-5% పేషెంట్స్ వరకే ఉంటుంది. ఈ 3-5% పేషెంట్స్లో కూడా బ్రిడ్జ్ థెరపీ అంటే మెడికల్ మేనేజ్మెంట్కి సర్జికల్ మేనేజ్మెంట్కి మధ్యలో ఉండే థెరపీ. అది ఏ విధంగా అంటే ఇంజెక్షన్స్ విధానం కూడా మనము ఉపశమనం పొందే అవకాశాలు పెరుగుతాయి. రూట్ బ్లాక్స్ అంటాం, ట్రాన్స్ఫరామినల్ రూట్ బ్లాక్స్, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్స్ అంటాము, లేదా
ఫ్యాసెట్ బ్లాక్స్ అంటాము, ఆర్ ఈఎస్బి బ్లాక్స్ అంటాము. ఈ ఇంజెక్షన్స్ వల్ల కూడా మనము నొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశాలు పెరుగుతాయండి. ఇవి తీసుకున్న తర్వాత కూడా అప్పుడు మనం ఉపశమనం పొందడం లేదు, లేదా కాలక్రమాన ఇబ్బందులు పెరుగుతూ ఉన్నాయి, నడవలేకపోతున్నారు, నిల్చోలేకపోతున్నారు, చాలాసేపు కూర్చోలేకపోతున్నారు అంటే స్కానింగ్ చేసుకున్న తర్వాత స్కాన్లో నడుములో ఒత్తిడి ఉన్నది డెస్ సమస్య వల్ల కానీ, లేదా వెన్ను చుట్టూరు ఒత్తిడి ఉన్నది లిగమెంటమ్ ఫ్లేవం హైపర్ట్రోఫీ అంటాం, లేదా ఒకవేళ నడుములో వయసుతో కూడుకున్న మార్పుల వల్ల కీళ్ళు కానీ ఎముకలు కానీ అరిగిపోయినప్పుడు సమస్యలు వస్తే వాళ్ళు సర్జరీకి లోన్ అవుతారు. ఈ సర్జరీ అన్నది మనం ఇమీడియట్గా చేస్తామా? నో. మెడికల్ థెరపీ, ఫిజికల్ థెరపీ ఒక 3 నుంచి 4 వారాలు ఇచ్చిన తర్వాత ఉపశమనం పొందకపోతే ఇంజెక్షన్స్ వీళ్ళకు కుదరదు, డైరెక్ట్ సర్జరీయే చేయాలన్నప్పుడు అప్పుడు వాళ్ళకు మనము సర్జరీ అన్నది మనం సజెస్ట్ చేస్తాం. ఈ సర్జరీలో కూడా అనేక విధానాలు ఉన్నాయండి. ఇనీషియల్గా చేసినప్పుడు పెద్ద కాటు పెట్టి ఎముకలన్నీ తుంచి వెన్నుపాము దగ్గరికి వెళ్ళేసి వెన్నుపాముని దాని చుట్టూరు ఉన్న ఒత్తిడిని తగ్గించేసి వచ్చేవాళ్ళము. కాలక్రమాన మనము పెద్ద కాటు నుంచి చిన్న కాటుకు వచ్చి మైక్రోస్కోప్ ద్వారా సర్జరీ చేయడం వల్ల కూడా ఉపశమనం పొందే అవకాశాలు పెంచినాం. ఇప్పుడు లేటెస్ట్ విధానాలుగా ఓన్లీ చిన్న కాటు, అది దాన్ని కూడా మనం సర్జరీ అయిపోయాక స్టిచ్ వేయం. దిస్ ఈజ్ కాల్డ్ స్టిచ్లెస్ స్పైన్ సర్జరీ. అంటే ఓ చిన్న సెంటీమీటర్ కన్నా తక్కువ సైజులో చిన్న కాటిచ్చి లోపలికి ఒక చిన్న ట్యూబ్ పంపిస్తాము కెమెరాతో పాటు. ఆ ట్యూబ్ కెమెరా లోపటే ఒక చిన్న రంధ్రం ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ను పంపించి వాటి వల్ల కూడా మనం చికిత్స విధానాలు ఇచ్చి మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. సర్జరీ అయిపోయాక బిలీవ్ మీ మనము చాలా సందర్భాల్లో ఇవి మనం శరీరం పూర్తిగా కూడా మనము మత్తు ఇవ్వం. మనం సర్జరీ చేస్తూ ఉంటే పేషెంట్ స్పృహలో ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం సర్జరీ అయిపోయాక ఆన్ టేబులే వాళ్ళు చెప్తారు, సార్ నా నడుము నొప్పి ఆపరేషన్ చేయకుండా పోటు కాలు నొప్పి తగ్గిపోయింది సార్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఆపరేషన్ అయిపోయాక ఆపరేషన్ టేబుల్ నుండి నడుచుకుంటూ వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటారు. నౌ దిస్ ఈజ్ కాల్డ్ స్టిచ్లెస్ స్పైన్ సర్జరీ అండర్ లోకల్ అనస్థీషియా ఆర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అండర్ లోకల్ అనస్థీషియా అని మనం చెప్తా ఉన్నాము. ఇది పేషెంట్ బట్టి వాళ్ళకు వచ్చే సమస్యల స్కాన్లో బట్టి మనం ఈ శస్త్రచికిత్సలు అనేది వాళ్ళకు సజెస్ట్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ ట్రీట్మెంట్లో తీసుకోవాల్సింది జాగ్రత్తలు. వాటి మీదనే మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. మనం తీసుకునే మందులు కానీ ఫిజికల్ థెరపీ కన్నా మనము జాగ్రత్తల మీద దృష్టి పెడితేనే ఉపశమనం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఈ జాగ్రత్తలు అంటే ఏంటి? బరుగులు లేపకపోవడం, ముందుకు వంగకపోవడం, కింద కూర్చోవడం అనేది తగ్గించుకోవడం. ఈ 3 చేస్తే మన నడుము పైన ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మనకు క్రమక్రమంగా ముందు నడుము నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చాలామంది అంటారు నడుము నొప్పి వల్ల మనం బరుగులు లేపొద్దు అని. బట్ మనకెవరు కూడా బరువు అంటే ఏంటి, ఎన్ని కిలోలు మించి లేపొద్దు అన్నది ఎవరు చెప్పరు. బరుగులు లేపొద్దు అంటే 5 నుండి 10 కిలో మించి లేపకూడదు. ఇది ఎస్పెషల్లీ మన ఎవరైతే సిటీల్లో పనిచేస్తారో మనము చాలా అలకటి పనికి మనం అలవాటైపోతాం. బరుగు పనులకి మనం అలవాటు కాము. సడన్గా మనము బరుగులు లేపామనుకోండి నడుము పట్టేస్తుంది. సో వీళ్ళల్లో 8 నుంచి 10 కిలోలు మించి బరుగులు లేపకూడదు. రెండవది, ముందుకు వంగద్దు. ముందుకు వంగినప్పుడు నడుము పైన తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ముందుకు వంగకుండా మనం ఎలా పనిచేస్తాం సార్, ఏదైనా వస్తువులు కింద ఉన్నాయి మేము తీసుకోవాలి, మరి ఎలా, మీరేమో ముందుకు వంగద్దు అంటున్నారు అని. ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్, ఇండియన్ వాష్రూమ్స్ ఎలా అయితే మనము మోకాల దగ్గర తుంటి దగ్గర మర్చుకొని ఎలా అయితే కూర్చుంటామో ఆ విధంగా కూర్చొని నడుము చక్కగా పెట్టుకొని వస్తువులని మనము అతి అవసరమైతేనే లేపాలి. మూడవది వచ్చి కింద కూర్చునేది మనం తగ్గించుకోవాలి. ప్రాపర్ చైర్స్లోనే కూర్చోవాలండి. ఎస్పెషల్లీ ఇదంతా అర్బన్ పాపులేషన్, సిటీలో ఉండే వ్యక్తులకి ఇవి నేను చెప్పే జాగ్రత్తలు యూస్ఫుల్గా ఉంటాయండి. ఒకవేళ మనం ఇందాక చెప్పినట్లు చైర్లో కూర్చోవాలంటున్నాను. ఏది సార్ ప్రాపర్ చైర్ ఏంది అంటే స్టూళ్ళ మీద కూర్చోవచ్చా, బల్ల మీద కూర్చోవచ్చా, చైర్లో కూర్చోవాలా? ఈ మూడిట్లో మనం ఏది ప్రిఫరబుల్ అంటే చైర్లోనే కూర్చోవాలి. మన అందరి ఇంట్లో ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ చైర్స్ ఆర్ ది బెస్ట్ చైర్స్. సోఫాల మీద లేకపోతే హైట్గా ఉన్న కుర్చీల మీద లేదా పొట్టి కుర్చీల మీద కూర్చోవద్దు. అలా మనం కూర్చున్నప్పుడు నడుము పైన ఒత్తిడి పెరుగుతుంది. ప్లాస్టిక్ చైర్స్ ఆర్ ది బెస్ట్ డిజైన్డ్ చైర్స్, చీప్, రిలయబుల్ అండ్ ఎఫెక్టివ్. వాటి మీదనే కూర్చోవాలి. మనం కూర్చున్నప్పుడు కూడా నడుము చక్కగా వాల్చి మన పిర్ర నుండి పైభాగం నడుము వరకు చక్కగా
మనం సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఇది ఎస్పెషల్లీ ఎవరిలో వర్తిస్తుంది? ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌లో గానీ, ఎవరైతే ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పనిచేస్తారో ఇది చాలా వాళ్ళకి ఇంపార్టెంట్. మనం ఇప్పుడంతా మాక్సిమం నంబర్ ఆఫ్ పేషెంట్స్ నేను చూసేవాళ్ళు చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ లేదా ఎవరైతే చాలాసేపు కుర్చీలో కూర్చున్న వాళ్ళని నేను చూస్తూ ఉంటాను నా ప్రాక్టీస్‌లో. వాళ్ళని అడుగుతూ ఉంటాను, మీరు ఎంతసేపు కంటిన్యూయస్‌గా కూర్చుంటారంటే, సార్ 3-4 అవర్స్ కంటిన్యూయస్‌గా కూర్చుంటామంటారు. అది తప్పండి. రెండవది, ఎక్కడ మీరు పని చేస్తున్నారు? ఈజ్ ఇట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్‌కెళ్ళి పని చేస్తున్నారా అంటే, చాలామంది హైబ్రిడ్‌గా పనిచేస్తారు. అంటే కొన్ని రోజులు ఇంట్లో, కొన్ని రోజులు ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంటాము. లేకపోతే చాలా మటుకు ఇంట్లో పనిచేస్తున్నాం అని చెప్తారు. ఇంట్లో పనిచేయడం మనం ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం చక్కగా కూర్చోం. చాలామంది చెప్తారు మనకు ఆఫీస్‌లో ప్రాపర్‌గా టేబుల్, చైర్ ఏదైతే ఆఫీస్‌లో ఉంటాయో అది మనకి ఇంట్లో కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తారు కానీ, చాలామంది వాటి మీద చాలాసేపు కూర్చోరు. సోఫా మీద కూర్చొని పనిచేయడము, బెడ్ మీద కూర్చొని పనిచేయడము, బోర్లో పడుకొని పనిచేయడం అనేది చేస్తూ ఉంటారు. విచ్ ఇస్ యూజువల్లీ రాంగ్. ఆఫీస్‌లో మనకు ప్రాపర్ టేబుల్ ఉంటుంది, ప్రాపర్ చైర్ ఉంటుంది. సో, మనకి ఇంకొక వేరే విధంగా కూర్చొనే అవకాశమే లేదు. సో, వాళ్ళకి చాలామందికి ఈ నడుము నొప్పి సమస్యలు ఉండవు. ఎప్పుడైతే ఈ కరోనా, కోవిడ్ టైం తర్వాత ఎప్పుడైతే ఈ వర్కింగ్ స్టార్ట్ అయిందో, చాలామందికి నడుము నొప్పి విపరీతంగా పెరిగిపోవడం, మమ్మల్ని సంప్రదించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వారికి నేను చెప్పే చిట్కా ఏంటంటే, బెస్ట్ చైర్ ఈజ్ అ డైనింగ్ టేబుల్ అండ్ ఎ డైనింగ్ టేబుల్ చైర్. పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండే చైర్. డైనింగ్ టేబుల్ చైర్ ఎందుకు ముఖ్యం? ఆ డైనింగ్ టేబుల్ చైర్ అన్నది వాటి వెనుక ఉన్న సపోర్ట్ ప్రాపర్గా మనకు నెక్ దాకా ఇస్తుంది. సో, మన నెక్ మధ్య భాగం నడుము, కింది భాగం నడుము ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఆ టేబుల్ కింద, మనకు డైనింగ్ టేబుల్ కింద ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ. సో, మన చైర్ అన్నది టేబుల్ కిందకి మనం తీసుకెళ్ళిపోవచ్చు. తద్వారా మన 2 చేతులు టేబుల్ మీదకి వచ్చేస్తుంది. అండ్ మనం వాడేది మ్యాక్సిమం ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ వాడతాం. కొద్దిగా దూరం పెట్టడం వల్ల మన మెడ, 2 భుజాలు, పై భాగం నడుము, కింది భాగం నడుమును మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఎంతసేపు కంటిన్యూస్గా కూర్చోవాలి? మాక్సిమం టైం దట్ వీ షుడ్ స్పెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిస్టమ్ ఇస్ 20 to 30 minutes. అంటే 30 నిమిషాలు దాటే ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి దూరం వచ్చి జనరల్గా నెక్ స్ట్రెచ్ చేసుకోవడం, బ్యాక్ స్ట్రెచ్ చేసుకోవడం, కుదిరితే నిల్చొని నడిచేసి వచ్చి మళ్ళీ కూర్చోవడం అనేది జరగాలి. మీరు మీటింగ్లో కూర్చున్న పొజిషన్ నుంచి అట్లీస్ట్ 2 minutes ఎవ్రీ 30 minutes నిల్చోండి. ఏ మందులు అవసరం లేదు. మీ అంతకు మీరే ఉపశమనం పొందుతారు. రెండవది, ఇంటి గృహిణీలు, హౌస్ వైఫ్స్, వాళ్ళు కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు యూజువల్గా బాధపడడానికి కారణం ఏంటి? ముందు కొంగి పని చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఊడ్చడంలో కానీ, తుడచడంలో కానీ. వాళ్ళకి చెప్పే చిట్కా ఒకటే, మీరు వాడే బ్రూమ్ స్టిక్ ఆర్ మీరు వాడే మాప్ కట్టె పెద్దగా చేసుకోండి. చక్కగా స్ట్రీట్స్లో ఎలా ఊడుస్తారు? చక్కగా నిల్చుంటారు, ఊడుస్తారు. వాళ్ళ నడుము నొప్పి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ముందు కొంగి ఊడవరు. మీరు మీ ఇంట్లలో కూడా కట్టె పెద్ద చేసుకొని ఊడడం వల్ల మీకు నడుము పైన ఒత్తిడి ఉండదు, ముందుకు వంగరు. ఆటోమేటికలీ మీరు ఉపశమనం పొందుతారు. రెండవది, మీ వంటగదిలోనే కుర్చీ వేసుకోండి. ప్రతి 15-20 నిమిషాల తర్వాత 2 నిమిషాలు చక్కగా కూర్చోండి, మళ్ళీ నిల్చొని పనిచేయండి. ఇవి చేయడం వల్ల మీకు నడుము నొప్పి నుంచి మీరు ఉపశమనం పొందుతారు. రెండవది, మీకు నడుము నొప్పి అనేది రాదు. నెక్స్ట్, పడుకునే విధానం. చాలామంది అంటారు నడుము నొప్పి రాగానే కింద పడుకోవాలండి, బల్ల మీద పడుకోవాలి, అసలు మనం మెత్తటి పరుపు మీద పడుకోవద్దని. అది తప్పండి. కింద మనం ఎప్పుడూ పడుకోవద్దు. మీరే నడుము నొప్పితో మీరు బాధపడితే కింద కూర్చొని నిల్చునే ప్రయత్నం చేయండి. ఏమవుతుంది? కూర్చొని నిల్చునేటప్పుడు విపరీతమైన నడుము నొప్పి వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం లోడ్ కూర్చొని నిల్చునేటప్పుడు నడుము మీదే ఉంటుంది. అందువల్ల వాళ్ళకు నడుము నొప్పి అనేది విపరీతంగా పెరుగుతుంది. సో, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు పడుకుంటే మంచం మీద, పరుపు మీదనే పడుకోవాలి. ఓకే, పరుపు ఎంటైర్ లెంత్ ఇలా పొడుగ్గా ఉంటే ఒక సైడ్ మీద పడుకున్న తర్వాతే నేరుగా తిరగాలి. లేచేటప్పుడు ఒక పక్కకు తిరిగే లేవాలి. ఇలా చేయడం వల్ల నడుము పైన ఒత్తిడి అనేది జరగదు. ఎప్పుడైతే మీరు నేరుగా లేవడం, నేరుగా పడుకోవడం చేస్తారో మీరే అబ్జర్వ్ చేయండి. మీ వెన్ను ఎముకలో తీవ్రమైన ఒత్తిడి వల్ల మీ మెడ నొప్పితోటి, నడుము నొప్పితో బాధపడతారు. సో, పడుకునేటప్పుడు ఒక సైడ్ మీద పడుకొని నేరుగా తిరగండి. పడుకున్న తర్వాత నేరుగా మీరు బోర్లా పడుకుంటారో, సైడ్లో తిరిగి పడుకుంటారో, నేరుగా పడుకుంటారో మీ సౌకర్యం. పడుకునేటప్పుడు మాత్రం ఒక సైడ్ మీద పడుకున్న తర్వాతనే తిరగాల. లేచేటప్పుడు కూడా ఒక పక్కకు తిరిగే లేవ్వండి. మీ అంతకు మీరే నెక్స్ట్ డే నుంచి యూ కెన్ అబ్జర్వ్ ఎ చేంజ్ దట్ నొప్పి తీవ్రత అన్నది తీవ్రంగా తగ్గినట్లు. రెండవది, మనం వాడే పరుపు ఎలా ఉండాలి? చాలామంది అంటారు గట్టి పరుపు వాడాలి లేదా మెత్తటి పరుపు వాడాలి అని. మై సజెషన్ ఈస్, మీరు ఏ అయితే పరుపు మీరు వాడతారో మీకు అనుకూలంగా ఉండాలి. కొంతమందికి సాఫ్ట్గా వాడే బెడ్స్ తోటి చాలామంది కంఫర్టబుల్గా ఉంటారు. కొంతమంది ఫర్మ్ బెడ్ అంటే సగం స్పంజ్ ఉంటుంది, సగం కాయిర్ ఉంటుంది. దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ బెడ్ యాక్చువల్లీ. ఇట్లాంటి బెడ్స్ మీద పడుకున్నప్పుడు మన ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో,
మన పిర్ర వెనుక భాగంలో, దాని తర్వాత కాళ్ళు కింది భాగంలో, తల వెనుక భాగంలో, పై భాగం వెనుక భాగంలో అవన్నీ ప్రెషర్ పాయింట్స్ అన్నీ. ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నీ యూనిఫామ్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల నొప్పి తీవ్రత అన్నది తగ్గుతుంది. సో, పరుపు అన్నది ఈజ్ ఎ మస్ట్ అండి. మై సజెషన్ ఈస్ బాగా గట్టిగా ఉండదు. అలా అని బాగా మెత్తగా కూడా ఉండదు. ఫర్మ్ బెడ్‌ల మీదనే మనం పడుకోవాలి. ఈ చిట్కాలు పాటించడం వల్ల మనల్ని మనం నడుము నొప్పి నుంచి నివారణ పొందుతాము. ఒకవేళ నడుము నొప్పి వచ్చినా ఈ చిట్కాల వల్ల త్వరగా ఉపశమనం పెంచే అవకాశాలు మనం పెంపొందిస్తాం.